हाई फ्रेंड्स अंदर की जय श्री गणेश वेलकम बैक टू मई चैनल ब्लॉग वे मन दूलपेट नितिन सिंह वर्ल्ड फेमस कलाकार अंडी सो इक्कड़ वच्चेसी मन यूनिक मॉडल गणेशुడు అయితే ప్రీవియస్ వీడియోలో మీకు చూపించాను కదా సో ఈ రోజు వచ్చేసి మనకు టోటల్ కలర్ కంప్లీట్ గా అయిపోయిందండి అండ్ చాలా యూనిక్ మోడల్ లో ఉండు సో నిజంగా టూ టైప్స్ ఆఫ్ మోడల్ గణేశులు ఉన్నారు కానీ అంత యూనిక్ మోడల్ అయితే ఉన్నాయి సో ఒకటైతే వచ్చేసి మనకు ఎలుక పైన కూర్చున్న గణేశుడు ఇంకొకటి వచ్చేసి మనకు చూపించాను కదండి అదైతే పేరంతా అంత ఐడియా లేదు కానీ సో మీరైతే ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్లో చూడాల్సిన కోరుతున్నాను ఎందుకంటే టెన్షన్లతో నాకు ఏం మాటలు ఆ విగ్రహాలను చూడగానే నాకు మాటలు అయితే వస్తలేదు అంత వేరే లెవెల్ యూనిక్ అయితే ఉన్నాయి సో మీరు మాత్రం తొందరగా వచ్చి గణేష్ని బుకింగ్ చేసుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే ఇంకొక 1 మంతే ఉంది మనకు ఫెస్టివల్కి వచ్చేసి సో ఎంత తొందరగా వచ్చి బుక్ చేసుకుంటే అంత మంచిది సో లేట్ చేయకుండా స్టార్ట్ ద వీడియో హై ఫ్రెండ్స్ అందరికి జై శ్రీ గణేష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లాగ్ వచ్చేసి మన దూల్పేట్ నితిన్ సింగ్ కళాకార్ వరల్డ్ ఫేమస్ సో ఇక్కడ ఒక యూనిక్ మోడల్ విగ్రహాలు అయితే తయారవుతున్నాయి సో ప్రీవియస్ వీడియోలో కూడా మీకు చూపించాను కదా సో ఇప్పుడైతే టోటల్లీ కలర్ కంప్లీట్ అయిపోయిందండి సో ఒక వేరే లెవెల్ అయితే కనబడుతుండు సో ఆ విగ్రహం అయితే మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం సో పదండి సో ఎంట్రన్స్ లోనే కనబడుతుంది అండి ఎంత అద్భుతంగా ఉండో గణేశుడు మాత్రం సో గైస్ ఇక్కడ చూసుకుంటారు కదా నందీశ్వరుడు పైన మన శివుడి అవతారంలో ఉన్న గణేశుడు అండి అండ్ సో ఇక్కడ మన ముషికవాన్ని చూసుకోవచ్చు ఎట్లా పట్టుకొని ఉన్నాడు గణేశుని ఇక్కడ తొడగాడ అండ్ ఇక్కడ వచ్చేసి అండ్ సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు జలంధర్ని నాగుపాము చుట్టుకొని ఇక్కడ ఉన్నట్టు ఉందండి అండ్ శివుని అవతారంలో ఉన్న గణేశుడు శివుడు అనేది అంతం చేస్తున్నట్టు ఆ విధంగా అయితే చాలా అద్భుతంగా ఉందండి అండ్ బ్యాక్ డ్రాప్లో వచ్చేసి మనకు నందీశ్వరుడు చాలా అద్భుతంగా ఉండు అండ్ ఇక్కడ వచ్చేసి చెప్పాను కదండి ప్రీవియస్ వీడియోలో మీకు ప్రతి ఒక్క యూనిక్ మోడల్ చేతిలో అన్నీ వస్తాయని చెప్పేసి సో త్రిశూలం వచ్చింది ఇక్కడ మనకు చక్రు అనేది వచ్చిందండి బాణం వచ్చింది అండ్ చాలా ఇంకా అండ్ మీకు ఇంకొకటి బ్యాక్ డ్రాప్లో మీకు దేవత త్రిశూలం టైప్లో మనకు దేవతలు వస్తారని చెప్పాను కదా అది కూడా చూపిస్తాను అండ్ సో అండ్ గైస్ ఇక్కడ చూసుకోవచ్చు ఇంకొక యూనిక్ మోడల్ సో నందీశ్వరుడు మన నంది అంట సారీ అండి ఎలుక పైన మన బొజ్జ గణపతి అయితే కూర్చుండు సో చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో అండ్ గైస్ ఇది వచ్చేసి 12 ఫీట్స్ ఉండవచ్చు అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు అండ్ ఇక్కడ వచ్చేసి చేతిలో కత్తి ఉందండి ఇక్కడ కూడా కత్తి ఉంది అండ్ ఎలుక పైన కూర్చున్న బొజ్జ గణపతి ఒక యూనిక్ మోడల్ అయితే ఉందండి ఇక్కడ అండ్ ఇక్కడ కూడా కలర్ చేంజింగ్ అయితే ఉందండి ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది గణేశులు మాత్రం సో అదే టైప్లో కానీ వేరే కలర్ అండి సో ఆవరణాలు కూడా చాలా అద్భుతంగా పెట్టారు సో చూస్తారు కదా ఏ విధంగా మెరుస్తుందో చాలా చక్కగా అద్భుతంగా యూనిక్గా మెరుస్తుందండి అండ్ ఇక్కడ కూడా చేతిలో వచ్చేసి త్రిశూలం వచ్చింది అండ్ ఇక్కడ కత్తి అండ్ చాలా ఇక్కడ కూడా కత్తి ఉందండి సో చాలా చక్కగా అద్భుతంగా వేరే లెవెల్ ఉంది అసలు గణేశుడు మాత్రం అండ్ ఈ గణేశుని బ్యాక్ సైడ్ త్రిశూలం చూపిస్తాను కదా సో అదే ఇప్పుడు చూపిస్తుంది చూడండి సో ఇదండి త్రిశూలం సో ఇదైతే పెయింట్ అయితే అవ్వలేదు దీంతో కలిపి 18 ఫీట్స్ ఉంటుంది గణేశుడు వచ్చేసి సో విష్ణుదేవుడు మన అండ్ సో గైస్ ఇక్కడ వచ్చేసి విష్ణుదేవుడు ఉందండి అండ్ ఇక్కడ వచ్చేసి మన బ్రహ్మదేవుడు అండ్ మధ్యలో వచ్చేసి మన అగ్నివారి సో చూస్తారు కదా నేను మీకు లాస్ట్ ఇయర్ ఫోన్లో అయితే చూపించాను కదా బ్యాక్ డ్రాప్లో అయితే ఇది వస్తుందని చెప్పేసి సో త్రిశూలంలో 3 దేవతలు ప్రింట్ అయితే ఉందండి సో ఇంకా కలర్ అయితే అవ్వలేదు సో దాని బ్యాక్ డ్రాప్లో వచ్చేసి మనకు 18 ఫీట్స్తో ఉంటుంది గణేశుడు మాత్రం నిజంగా వేరే లెవెల్ అద్భుతంగా ఉందండి గణేశుడు ఇప్పుడైతే ప్రజెంట్లీ 15 ఫీట్స్ ఉంది ఈ టైప్లో కావాలన్నా కూడా తీసుకెళ్ళొచ్చు అండ్ ఇది లేకుండా అయినా తీసుకెళ్ళొచ్చు అండి అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనము చూస్తారు కదా గైస్ ఏ విధంగా ఉందో నిజంగా సాక్షాత్తు దేవుడు వచ్చినట్టు చాలా అద్భుతంగా యూనిక్గా ఉందండి సో వేరే లెవెల్ అసలు ఇంకా మీరు ఎంత తొందరగా వచ్చి బుక్ చేసుకుంటే అంత మంచిదండి ఎందుకంటే టైం లేదు మనకు చాలా తక్కువ టైం ఉంది నాకు తెలిసి ఒక నెలలో ఉంది 1 మంత్ ఉంది పండుగకు సో మీరు ఎంత తొందరగా వచ్చి బుక్ చేసుకుంటే అంత మంచిదండి సో చూస్తారు కదా డిస్ప్లేలో అయితే ఆ విగ్రహాన్ని చూసుకోవచ్చు యాజ్ ఇట్ ఈస్ అందులో ఏమేమి వచ్చినా ఇక్కడ కూడా అవే వస్తుందండి అండ్ మనకు అర్ధనారిని శివుడు అవతారంలో ఉన్న గణేశుడు మనకు ఆయన చంపుతున్నట్టు కనబడుతుంది సో చూసుకోవచ్చు బాణం తీసి ఇక్కడ చంపుతున్నట్టు అయితే ఉందండి సో కింద వచ్చేసి పాము చుట్టుకుంది మొత్తం పాము చుట్టుకొని పాము కాటేస్తున్నట్టు అండ్ మొత్తం ఇది సముద్రం అండ్ ఇక్కడైతే మన మన ఎలుక అయితే ఇక్కడ గణేశుని ఇదే సపోర్ట్ క్యారీ ఉండు సో నిజంగా ఒక వేరే లెవెల్లో కొడుతున్నాండి గణేశుడు మాత్రం
నిజంగా. అండ్ ఇక్కడ పెయింట్ అయితే అవ్వలేదు ఇంకా, సో చూసుకోవచ్చు. సింపుల్గా అయితే అవి డిస్ప్లేలో అయితే కొన్ని విగ్రహాలు అయితే ఫుల్ కలర్ అయితే పెట్టేసారు. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు మొత్తము. అండ్ ఈ షెడ్ పక్కనే 2 విగ్రహాలు అయితే ఒక యూనిక్ మోడల్ ఉన్నాయండి, అవి అయితే ఇందులో యాడ్ చేసి చూపిస్తాను, చూసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తారు కదా, నిజంగా ఏ విధంగా ఉండో గణేశుడు మాత్రం నిజంగా వేరే లెవెల్ అండి. బ్యాక్ డ్రాప్లో చూసుకోవచ్చు కదా, అదైతే రొటీన్ తిరుగుతుంది అనుకుంటా అండి ఆ చక్రం వచ్చేసి. అండ్ మధ్యలో వచ్చేసి బొజ్జ గణపతి, నిజంగా వేరే లెవెల్ అండి, ఇంకా మాటలు అయితే ఏం లేదు, చూసుకోవచ్చు. అండ్ రియల్ క్లాత్ ఇవైతే, ఇది క్లాత్ వచ్చేసి రియల్, చాలా అద్భుతంగా యూనిక్ ఉంది. అండ్ ఆ కళాకారు పేరు వచ్చేసి మన మా పప్ప, ఇక్కడ చూసుకోవచ్చు. సో మా పప్ప ఆశీర్వాద్ ఫైన్ ఆర్ట్స్ అండి. సో ఆర్కేఏ బ్రదర్స్ మూర్తి కళాకార్. సో చూసుకుంటారు గైస్. అండ్ దాని పక్కన ఇంకొకటి ఉంది, చూసుకోవచ్చు. సో అన్న వాళ్ళ మొబైల్ నెంబర్, సో మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ మీరు స్క్రీన్లో చూసుకోవచ్చు అండి. అండ్ ఇక్కడ వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ మోడల్, కాకపోతే బ్యాక్ డ్రాప్లో అయితే త్రిశూలం ఆర్చ్ అనేది తోటి వినాయకుడు అయితే వచ్చిండు. సో చూసుకోవచ్చు, బ్యాక్ డ్రాప్లో వచ్చేసి మొత్తం త్రిశూలం ఆర్చ్ తోటి సర్కిల్ ఉందండి. సో ఇది కూడా రొటీన్ అవుతుంది అనుకుంటాను, నాకు తెలిసి ఇది అది 2 రొటీన్ అవుతుంది అనుకుంటాను. సో చూసుకుంటారు కదా గైస్, ఎంత అద్భుతంగా యూనిక్ మోడల్ ఉన్నాయో, నిజంగా వేరే లెవెల్, వర్త్ మర్మ కాదు నిజంగా. చూసుకోవచ్చు, వచ్చి అంత తొందరగా వచ్చి బుక్ చేసుకోవచ్చు. సో గైస్ చూసారుగా, ఇది ఈరోజు వచ్చేసి మన నితిన్ సింగ్ కళాకార్ షెడ్లో వచ్చేసి అప్డేట్ అండి. సో మీరు ఎంత తొందరగా వచ్చి బుక్ చేసుకుంటే అంత మంచిది. అండ్ సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ, జై హింద్.